యాక్చువల్లీ నాకు ఇక్కడ ఒక క్వెషన్ అడగాలని ఉంది. ఎన్‌సీఈఆర్‌టీస్ విషయానికొస్తే కూడా సార్ తెలుగు మీడియంలో అవైలబుల్ ఉన్నాయా బుక్స్? ఉన్నాయి. ఓకే. ఓకే. ఎన్‌సీఈఆర్‌టీలనేవి ఒకప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ కనుక తెలుగు మీడియం స్టూడెంట్స్ చదవాలంటే మేమేం చెప్పేవాళ్ళం అంటే ఎన్‌సీఈఆర్‌టీని ఇంగ్లీష్‌లో చదవక తప్పదు. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించినంత వరకు ఎన్‌సీఈఆర్‌టీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది, లేదా హిందీలో ఉంటుంది, తెలుగులో ఉండదు. కాబట్టి నువ్వు తెలుగులో చదివి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ టెర్మినాలజీ వస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతావు. అందుకని ఖచ్చితంగా నువ్వు తెలుగు మీడియమే, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియమే చదవాలి, అంటే ఎన్‌సీఈఆర్‌టీ చదవాలి. దిస్ ఇస్ ద బేసిక్ పాయింట్. బట్ కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే, సార్ ఓకే, కానీ నాకు అసలు ఇంగ్లీషే రావు. నేను కూడా తెలుగులో చదివి తెలుగులో అర్థం చేసుకుని దాన్ని నేను ఇంగ్లీష్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో అర్థం చేసుకుని అప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాను. తప్పదు మరి. ఇలా అనుకున్నప్పుడు ఎలాగా అన్నప్పుడు మేమేం చేసేవాళ్ళం ఇదివరకు ఎన్‌సీఈఆర్‌టీలు 6 to 12th క్లాస్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ సిలబస్, వెదర్ ఇస్ తెలంగాణ, ఆంధ్ర స్టేట్ సిలబస్ 8th క్లాస్ టు డిగ్రీ. అంటే 6వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ ఈజ్ ఈక్వల్ టు 8వ తరగతి స్టేట్ సిలబస్, 7వ తరగతి ఈజ్ ఈక్వల్ టు 9వ తరగతి. నేను ర్యాండమ్ గా మాట్లాడుతాను, మరీ సైంటిఫిక్ గా కాదు. అంటే మనం అలాగా కొరిలేట్ చేసుకోవచ్చు అని చెప్పడం. ఆ గవర్నమెంట్ అదే ఆ బోర్డు కానీ ఈ బోర్డు కానీ ఇలా చేయట్లేదు, మనం కొరిలేట్ చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ ఈజీ అయ్యేది, అట్లీస్ట్ కొంచెం అవైలబుల్ గా ఉంచడం కోసం. ఎగ్జాక్ట్. అది ఏమవుతుంది, 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న ఏవైతే టెక్స్ట్ బుక్లు ఉంటాయో తెలుగు మీడియం తెచ్చుకో, అవి చదువుకో ముందు. బట్ ఎన్‌సీఈఆర్‌టీ ఇంగ్లీష్లో చదివి తీరాల్సిందే. దిస్ ఇస్ ద. కానీ ఇప్పుడు మనకి లేటెస్ట్ అవైలబిలిటీ ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీలు ఆల్ టెక్స్ట్ బుక్లు 6th క్లాస్ నుంచి అట్లీస్ట్ 10th క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్లు ఆల్ సబ్జెక్టులు ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం ఉన్నాయి. ఎకనామిక్స్, సివిక్స్, సైన్సెస్, జియోగ్రఫీ, హిస్టరీ, అంటే మన సివిల్ సర్వీసెస్కి సంబంధించిన 5 సబ్జెక్టులు స్పష్టంగా లభ్యమవుతున్నాయి. సో అందుకని ఇవాళ ఎన్‌సీఈఆర్‌టీ అనేది యాజ్ ఇట్ ఈస్ గా తెలుగు మీడియంలో దొరుకుతాం. నో నీడ్ ఆఫ్ అసలు. ఇంకా ఆశ్చర్యం, ఎన్‌సీఈఆర్‌టీ ఇటువైపు ఏమో ఇంగ్లీష్ పేజ్, ఇటువైపు తెలుగు పేజ్. అదైతే ఇంకా చాలా చాలా ఈజీ, అంటే అటు కొరిలేట్ కూడా చేసుకోవడం ఈజీ. నేను యాక్చువల్లీ ఏంటంటే ఎవరైతే తెలుగు మీడియం పిల్లలు ఉంటారో వాళ్ళకి డిక్షనరీ అని తయారు చేస్తాను. అంటే ఒక సివిల్ సర్వీసెస్ లో ఆల్ టెర్మినాలజీ, కామన్ గా వచ్చే టెర్మినాలజీ. ఇప్పుడు మనకి బై కెమెరాలను వస్తుంది, పాలిటీలో ద్విశాసన సభ అని తెలుగులో వస్తుంది, లేకపోతే కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ అని వస్తుంది, ఉమ్మడి పౌర స్మృతి అని. తెలుగు మీడియంలో మినిమం పదాలను వేసుకుంటే ఒక 400-500 పదాలు ఉంటాయి అంతే. సివిల్ సర్వీసెస్లో తెలుగు మీడియం పిల్లవాడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి రాసేవి అవి నేను డిక్షనరీగా తయారు చేయడం జరిగింది. అది ఆ డిక్షనరీని బేస్ చేసుకుని స్టూడెంట్స్కి ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ద పాయింట్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో ఎంతైతే మెటీరియల్ ఉందో అంత మెటీరియల్ దొరుకుతుంది. తెలుగు మీడియంకి అసలు ఇబ్బందే లేదు. ఇంకా చెప్పాలి అంటే తెలుగు మీడియంలో ఇదివరకుతో పోల్చుకుంటే, అంటే గత 2 ఏళ్లలో మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ అని ఇంగ్లీష్లో పుస్తకం ఉంది. ఐ థింక్ బిపిన్ చంద్ర అండ్ వాళ్ళు 3 ఆథర్స్ ఎవరు రాస్తారు, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇంత లావు పుస్తకం, అది యాజ్ ఈజ్ గా తెలుగులో ఉంది. లక్ష్మీకాంత్ యాజ్ ఈజ్ గా తెలుగులో ఉంది. అన్ని దాదాపు అసలు ఎథిక్స్ పుస్తకాలు అన్ని తెలుగు వచ్చినాయి. సుబ్బారావు రాయ చౌదరి పుస్తకం వాళ్ళు తెలుగులో లభిస్తాం. అదే తెలుగులో కాకపోతే ఎథిక్స్ లాంటి వాటికి ఇబ్బంది ఎక్కడ ఉందంటే ఒక సింగిల్ పుస్తకం లేదు. అవును సార్, కరెక్ట్. 4-5 పుస్తకాలు చదివితేనే కాదు. నేను అందులో యాక్చువల్గా వెరీ సూన్ చేయాలనుకుంటున్నాను, చూడాలి. కానీ ఎథిక్స్కి సంబంధించి తెలుగు మీడియంలోనే అన్నిటినీ కంపైల్ చేసి ఒక చిన్న పుస్తకంగా రాద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 4 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా ముందు పుస్తకం చదివి కావాలంటే 4 పుస్తకాలు రిఫర్ చేసుకోవచ్చు. ఇట్లా ఇవాళ తెలుగు మీడియంలో కంపైల్ చేసిన పుస్తకం లేదు. ఎథిక్స్ లాంటి వాటికి, వరల్డ్ హిస్టరీ లాంటి వాటికి, పోస్ట్ ఇండిపెండెన్స్ లాంటి వాటికి, సోషల్ ఇష్యూస్ లాంటి వాటికి విచిత్రమైన మీరు పుస్తకాలు తెలుగులో కూడా దొరుకుతున్నాయి. కానీ ఏదో సెర్చింగ్ నీడ్ ఉంది హ్యాష్ ట్యాగ్ లాగా ఏదో చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ వాడిస్తాడు. యూపీఎస్సీకి ఉపయోగపడేది మాత్రం ఇంతే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అదొక ఇబ్బంది ఉంటుంది యాక్చువల్లీ.